அக்ரம் விக்ரம்ன்ற பேரு கரெக்டா பொருந்தக்கூடிய ஆள் நீங்க. முதலை கண்ணீர் அப்படின்ற ஒரு பேரு. తమిళ్ బిగ్ బాస్లో జరుగుతున్న వైలెన్స్ అంతా ఇంత కాదు. కార్ టాస్క్లో జరిగిన యుద్ధంలో చాలామందికి అయితే రెడ్ కార్డ్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ టాస్క్లో ఒక గాలను తనడంతో ఆమె ఫిట్స్ వచ్చి అక్కడే పడిపోతుంది. అందువలన రెడ్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి విజయ తలపతికి ఏంటా సంబంధం అని మీరు అడిగితే ఏం సంబంధం అనేది ఏమీ లేదు. నేనే తీసుకొచ్చి విజయ తలపతి ఫొటోస్ అయితే ఇక్కడ వేస్తున్నాను అనమాట. సో అదిగాక విజయ తలపతి లాస్ట్ మూవీ ఉంది. ఈ సీజన్లో సంక్రాంతికి విజయ తలపతి వర్సెస్ ప్రభాస్ మూవీస్ అయితే వస్తున్నాయి. ఆ రెండు మూవీస్లో ఏ మూవీ ఎక్కువ మనీ వస్తాయో చూద్దాం. టికెట్స్ ఎవరికి ఎక్కువ తెగుతాయో కూడా చూడాలి. మరి విజయ తలపతి వర్సెస్ ప్రభాస్ ఎవరు ఈ పద్నంలో గెలుస్తారనేది చూడాలి. అటు చూస్తేనేమో విజయ తలపతికి లాస్ట్ మూవీ, ఇటు చూస్తేనేమో ప్రభాస్ కొత్తగా ట్రై చేశాడు హర్రర్ కామెడీతో. సో ఈ హర్రర్ కామెడీలో ప్రభాస్ చూడాలి ఎవరు ఏంటా అనేది. నేనైతే ఈ సంక్రాంతికి చాలా అంటే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే రాజేసాబ్ చూడాలి. జననాయకన్ విజయ తలపతి మూవీ రీమేక్ మూవీ వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు. దాని తెలుగులో మనం భగవత్ కేసరిగా చూసాము. దాన్నే వాళ్ళు తీసుకుపోయి రీమేక్ చేశారు. ప్రభాస్ రాజేసాబ్ చూద్దామా, విజయ తలపతి జననాయకన్ చూద్దామా, ఏ మూవీ చూద్దాం, ఏ మూవీ చూస్తే బాగుంటుంది కామెంట్ చేయండి. సంక్రాంతి పోటీల్లో నిలబడే మూవీ ఏంటి, ఆ మూవీ ఏ మూవీ విన్ అవుతుంది, 2000 కోట్లు ఏ మూవీ కొడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.